శ్రీ గణేశాయ నమః, శివుడి దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో మీకు మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ మాసం మీరు ముఖ్యమైన వ్యవహారాలు ఏం పెట్టుకోవద్దు. అంటే భూ సంబంధ లావాదేవీలు పక్కన పెట్టండి, వాయిదా వేయండి. అలాగే గృహ నిర్మాణం చేపట్టే వారు కూడా కాస్త వాయిదా వేయండి. అలా ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు కూడా వాయిదా వేయండి. ఏ నిర్ణయం తీసుకున్నా సొంత నిర్ణయాలు అయితే పనిచేయ మీరు ముఖ్యంగా అనువిజ్ఞుల సలహా పాటించితే మంచిది. ఇకపోతే ధన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. సమయానికి ధనం చేతికి అందుతుంది, కాకపోతే ఏంటంటే అనవసర ఖర్చులు అధిక ఖర్చులు ఉంటాయి. కాస్త చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇతరుల విషయం జాగ్రత్త. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తాయి, బాగానే ఉంటుంది. కానీ రక్త సంబంధికులతో జాగ్రత్త. రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాదోపవాదాలకి వెళ్ళవద్దు. ఇకపోతే అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, సాక్షి సంతకం చేయొద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, అంతే. మీ పని ఏదైతే అది చేసుకుని వెళ్ళిపోవాలి తప్ప అనవసరంగా ఏ దాంట్లోనూ కూడా తల దోచవద్దు. మీకు ఈ మాసం శత్రువులు ఉంటారు, మిత్రులే శత్రువుగా మారచ్చు, చెప్పలేము. అలాగే ఒక దానికి అంటే మనం ఏదో మీరు చేసే ప్రయత్నం ఒకసారి జరగకపోవచ్చు, డీలా పడిపోద్దు. మళ్ళీ ప్రయత్నం చేయండి, ట్రై అగైన్ అండ్ ట్రై అగైన్. ఎందుకంటే అమ్మ, మన పరిస్థితి బాగోలేనప్పుడు మనం అనుకున్నది వెంటనే పనులు జరగవు మనకి. అందుగురించి ఏంటంటే కాస్త ప్రయత్నం చేయండి, కష్టపడండి. ఈ మాసం మీరు కాస్త కష్టపడాలి. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. అంతేగాని ఇలాగైపోయింది అలాగైపోయింది నేనేమి సక్సెస్ అవ్వలేదని డీలా పడిపోవద్దు. కష్టపడండి, ప్రయత్నం చేయండి, ఫలిస్తుంది. ఇక ఆత్మవిశ్వాసంతో ఉండాలి, అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీకు స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. ఇక ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి. మీకు పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది మీకు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. మోటార్ ఫీల్డ్ వారికి మాత్రం కాస్త ఈ మాసం కాస్త మిశ్రమ ఫలాలు కనిపిస్తున్నాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు కాస్త శ్రమ పడాలి. రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని మీరు. ప్రయాణంలో జాగ్రత్త. మీకు శత్రువులు ఉంటారు. డబ్బు మాత్రం మంచి నెలలో ఖర్చు అవుతుంది. మీకు డబ్బు మంచి నెలలో ఖర్చు అవుతుంది. అలాగే మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక సినిమా టీవీ రంగం వారు ఎవరైతే ఉన్నారో కళారంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. 1-2 సార్లు ప్రయత్నం చేయాలి మీరు. 1-2 సార్లు ప్రయత్నం చేయాలి. అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. కాకపోతే అంటే జాయింట్ వ్యాపారం పెట్టవద్దు ఈ మాసం. మీరు జాయింట్ వ్యాపారం అయితే వద్దు, మీ వ్యాపారం మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఉద్యోగస్తులకు బాగుందండి. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. ఇక చదువుకునే విద్యార్థి మాత్రం కాస్త మందగస్తం జరుగుతుంది, మందత్వం ఉంటుంది. కాస్త శ్రద్ధగా చదవండి. వివాహం కాని అమ్మాయిల అబ్బాయిలు మాత్రం వివాహ ప్రయత్నం చేసుకోండి. ఈ యొక్క రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. ఈ యొక్క గోచార ఫలితాలు మీకు 60% పనిచేస్తుంది. మిగతా 40% కూడా మీ జన్మజాతకం, జన్మ లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, అలాగే జరిగే దశ అంతర్దశ, దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే అందరికీ నేను చెప్పిన జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. జరగచ్చు, జరగవచ్చు. చాలామంది కాల్ చేస్తున్న గురుగారు మీరు చెప్పిన జరిగిన, కొంతమంది జరగలేదు, కొంతమంది ఎందుకంటే మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది. మీకు ఏమైనా సలహా సూచన కావాలంటే కింద నెంబర్ ఉంది, మీరు కాల్ చేయండి. మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ మాసంలో మీకు పరిహారాలు చెప్తాను, చేసుకోండి. ముఖ్యంగా మీరు ఒక శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి తప్పనిసరిగా.
ఒక శనివారం చేయించుకోండి. అలాగే కిలోంపావు నల్లటి నువ్వులు నల్లటి వస్త్రంలో మూట కట్టి అక్కడ బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ దొరికితే లేదంటే భిక్షగాలు కానీ ఆహారం పెట్టండి. చిల్లర పైసలు ఇవ్వండి. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు కనిపిస్తే తప్పనిసరిగా వారికి ఆహారం పెట్టండి. కనీసం ఒక పెరుగన్నం అన్నా పెట్టండి. అలాగే ముఖ్యంగా ఇక ఈ యొక్క మాసం అక్టోబర్ మాసం దీపావళి అమావాస్య వచ్చింది. లక్ష్మీదేవి పూజ చేసుకోండి. మరుసటి నుంచే ఆ మరునాడు నుంచే కార్తీక మాసం ప్రారంభం. చక్కగా అన్ని మాసాల కల్లే మంచి మాసం కార్తీక మాసం. ఎందుకంటే మన గ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి, అలాగే శివకేశవులకి ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసము. ముఖ్యంగా శివాలయాల అభిషేకాలు చేయించుకోండి. పంచామృత స్నాన అభిషేకం చేయించుకోండి. అన్ని రకాల పళ్ళ రసాలతో చేయించుకోండి. యథాశక్తి. అయ్యా గురువుగారు అంత శక్తి లేదు మాకు, ఒక చెంబు నీళ్ళతో చేయించుకోండి. ఒక చెంబు నీళ్ళు పోయిన స్వామి మీద లింగం మీద చాలు, సంతుష్టి అవుతాడైనా. ఇకపోతే విష్ణాలయాలను దర్శించుకోండి. అలాగే శాలిగ్రామ దానం చేయండి. పితృదేవతలు ఉన్నారు, పితృశాపం ఉన్నారు, తప్పగా పితృకార్యాలు నిర్వర్తించుకోండి. అలాగే ఈ మాసం మీరు దేవాలయంలో కానీ లేదని ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. మూగజీవులకి ఆహారం పెట్టండి. నేను చెప్పిన పరిహారాలని చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.